హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము భారతదేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలో కూడా ప్రసిద్ధి చెందినటువంటి పల్నాటి యుద్ధం గురించి నేర్చుకుందాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన దీనికి మంచి గుర్తింపు ఉన్నటువంటి చారిత్రాత్మకమైన ప్రసిద్ధి చెందిన యుద్ధము. ఈనాటికి కూడా పల్నాటి పౌరుషం అనే మాటను ఉపయోగిస్తారు. అసలు ఈ పల్నాడు ఎక్కడ ఉందంటే పూర్వపు గుంటూరు జిల్లాలో ఉంది. పల్నాడు, మాచర్ల, కారెంపూడి, పిడుగురాళ్ళ, గురజాల ఈ ప్రాంతాలన్నిటినీ కలిపి పలనాడు అని పిలుస్తారు. ఈ యుద్ధం జరిగినప్పుడు అక్కడ గల చంద్రవంక నది నీరు రక్తంతో ఎరిపెక్కి నది మొత్తం ఎర్రని నీటితో ప్రవహించిందని చెప్తారు. అంత భయంకరమైన యుద్ధము మనకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. అటువంటి యుద్ధాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నాదో విన్నపము, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇటువంటి మరిన్ని వీడియోలు చేయాలంటే అదే నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది. అదే రండి చూద్దాము. ఈ పల్నాటి యుద్ధము 1178, 1182 ప్రాంతాలలో జరిగింది. అంటే సుమారుగా 1000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది హైహాయ వంశానికి చెందినటువంటి రాజు ఉండేవారు ఆ రోజుల్లో. ఆయన పేరు అనుగురాజు. ఈ అనుగురాజుకు భార్యలు, మొదటి భార్య వీర విద్యాదేవి. వీర విద్యాదేవి యొక్క కొడుకు నలగామరాజు. ఇంకో భార్య కొడుకు మలిదేవరాజు. అయితే వీరిద్దరి మధ్య జరిగిన యుద్ధమే పల్నాటి యుద్ధం. నలగామరాజుకు మలిదేవరాజుకు మధ్య యుద్ధం జరిగింది. అయితే ఈ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించింది మాత్రం వీళ్ళ యొక్క మంత్రులు. నలగామరాజు దగ్గర మంత్రిగా ఎవరు పనిచేస్తారంటే నాయకురాలు అయినటువంటి నాగమ్మ, రెడ్డి నాగమ్మ అని అంటారు. అట్లాగే మలిదేవరాజు యొక్క మంత్రి బ్రహ్మనాయుడు, శీలం బ్రహ్మనాయుడు అనే సంఘ సంస్కర్త ఇతని దగ్గర మంత్రిగా పనిచేస్తాడు. నలగామరాజు గురజాల ప్రాంతాన్ని పరిపాలించేవారు. వాళ్ళు రాజ్యాన్ని విభజించుకుంటారు. గురజాల ప్రాంతంలో ఈ నలగామరాజు ఉంటాడు. మలిదేవరాజు మాచర్ల రాజధానిగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. నలగామరాజును నాయకురాలు నాగమ్మ, ఆమె మంత్రిగా ఉండి ఆమె సలహాలతో అతను రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు. మలిదేవరాజును సంఘ సంస్కర్త శీలం బ్రహ్మనాయుడు సమర్థిస్తాడు. ఈయన ఆ రోజుల్లోనే చాపకూడు పద్ధతిని ప్రవేశపెట్టి హరిజనులకు సహపంక్తి భోజనాలను పెట్టినటువంటి గొప్ప మహాపురుషుడు బ్రహ్మనాయుడు గారు. ఇప్పటికీ మాచర్లలో ఆయన విగ్రహాలు ఉంటాయి. అయితే ఇక్కడ సరదా కోసం కోడి పందాలు ఆడడానికి మలిదేవరాజును ఆహ్వానిస్తారు ఈ నాగమ్మ, అనుగురాజు తరపు వాళ్ళు. మలిదేవుడు ఈ కోడి పందాలలో ఓడిపోవడం వల్ల వీరికి అరణ్యవాసానికి పంపిస్తారు. ఈ అరణ్యవాసము అడవి ఎక్కడ ఉంటుందంటే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్న నల్లమల అడవులలో వీరు అరణ్యవాసం చేస్తారు. అరణ్యవాసం పూర్తయిన తరువాత అలరాజు అనే వ్యక్తిని రాయబారానికి పంపిస్తారు. ఈ అలరాజు ఎవరు అంటే నలగామరాజు యొక్క అల్లుడిని రాయబారానికి పంపిస్తే ఆ రాయబారం విఫలంగా అయిన తరువాత కారెంపూడి అనే ప్రాంతంలో ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ కారెంపూడి యుద్ధంలో ఎందరో యోధులు మరణిస్తారు. వీరాది వీరులు ఎందరో మరణిస్తాడు. చిన్న పిల్లవాడైన బాలచంద్రుడు ధైర్యంగా యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందుతూ ఉంటాడు. ఆయన ఎక్కడో బొంగరాల ఆట ఆడుతూ ఉంటే ఆయనకు చెప్తారు, మీ నాన్న యుద్ధంలో ఉన్నాడు, నీవు ఇంత అశ్రద్ధగా ఎందుకున్నావని చెప్తే యుద్ధంలో వెళ్ళి ఆయన ధైర్యంగా యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోతాడు. అయితే ఈ పల్నాటి వీర చరిత్రకు ఉన్నటువంటి ప్రధానమైన ఆధారం ఏంటంటే ఇప్పటికీ శ్రీనాథుడు రచించినటువంటి
పల్నాటి వీర చరిత్ర అనే ద్విపద కావ్యమే ఆధారం. ఈనాటికి అదే ఆధారము చక్కని పద్యాలలో ఉంది. ఈ బాలచంద్రునికి సంబంధించిన ఒక పద్యం ఉంది. ఆయన యొక్క వీరత్వాన్ని తెలిపే పద్యము. బాలుడని నన్ను భావింపవలదు, బ్రహ్మాండములతోడ బంతులాడెదను, చిన్న మీర్యమునందు చెడునే కారంబు అని ఆయన యొక్క ధైర్య శౌర్యాల గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా చనిపోయిన యుద్ధ వీరులను పూజిస్తూ ఉంటారు. ఆ పల్నాడు ప్రాంతంలో దేవాలయాలు కట్టించి పూజిస్తూ ఉంటారు. దాన్ని వీరగల్లులు అని పిలుస్తారు. ఈ దేవాలయాలు ఉన్నాయి. ఇది పల్నాటి యుద్ధం యొక్క చరిత్ర. చాలా ఆంధ్రదేశ చరిత్రలో భయంకరమైనటువంటి యుద్ధం ఇది. ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.